ఆత్మ అనేది దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో పవర్ఫుల్ గా నీకు ఓపెన్ అయ్యేటట్లు చేయగలదు. నీ లైఫ్ ని నువ్వు చూసేటువంటి కోణం నుంచి కాకుండా మరొక డైమెన్షన్ లో చూసేటట్లు దేవుని యొక్క అన్య భాషలు చేయగలవు. మానవ జ్ఞానం, మానవ శక్తిని మించినటువంటి దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించుటకు నీ యొక్క అన్య భాషలను నువ్వు వాడుతూ రావాలి. వాడి 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 కొద్దీ ఆ భాషలే ప్రవచనాలు అవుతాయి, ఆ భాషలే గిఫ్ట్ ఆఫ్ మిరకల్స్ అవుతాయి, ఆ భాషలే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఎవ్రీథింగ్ 9 గిఫ్ట్స్ కూడా కమ్యూనియన్ గా ఆపరేట్ అవడం పనిచేస్తాయి. అది ఒకసారి నీ ఆత్మలో కనెక్ట్ అయిందంటే ఇక అది నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ప్రయాసపడేదల్లా అది కనెక్ట్ అయ్యేంత వరకే. దాంతో నువ్వు కనెక్ట్ అయిన తర్వాత ఇక నీ లైఫ్ అన్నది ఒక గోల్డెన్ సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ లైఫ్ లాగా మారిపోతది. ఆ పిల్లలారా, అదృశ్యమైన దాన్ని నిదానించి చూస్తకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదృశ్యమైన దాన్ని నువ్వు ప్రవేశించటకు దేవుడు తన యొక్క ఆత్మతోటి నిన్ను అభిషేకించాడు. సో నేను ఎవరికైనా నేను ఇదే చెప్తా, నువ్వు గనుక ఆత్మతోటి అభిషేకించబడిన వ్యక్తివైతే రియల్లీ యు ఆర్ ఏ లక్కీయెస్ట్ పర్సన్. ఖచ్చితంగా నువ్వు దేవుని ద్వారా నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివే, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా ఈ ఫోర్స్ అనేది నువ్వు ఎక్కడా చూడలేవు, ఈ టంగ్స్ అనేవి నువ్వు ఎక్కడా కూడా నువ్వు కనుగొనలేవు. కానీ నీకు తెలియకుండానే వాటిని నువ్వు మాట్లాడుతున్నావు అంటే కంపల్సరీ అది వేరే దేశానికి సంబంధించింది కాకపోతే మరేమై ఉంటది? ఖచ్చితంగా అది దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి గిఫ్ట్ అది. సో నా పిల్లలారా, నీకు ప్రవచన వరం కావాలన్నా, నువ్వు స్పిరిచువల్ గా ఇంక్రీజ్ అవ్వాలన్నా, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు ఎక్కువగా చూడాలన్నా, నువ్వు పవర్ఫుల్ గా ఈ యొక్క అన్నోన్ టంగ్స్ ని నువ్వు వాడుతూరా. ఒక గొప్ప దైవజనుడు భూమి మీద ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను పవర్ఫుల్ గా నేను బ్రతికినంత కాలం నేను ఏదో నార్మల్ గా ఒక క్రిస్టియన్ లాగా నేను బ్రతకడానికి నేను రాలేదు. నేను బ్రతికినంత కాలం నీ యొక్క మినిస్ట్రీని, నీ సేవను నేను ఒక నెక్స్ట్ లెవెల్ అనుకు నేను తీసుకురావాలి. పవర్ఫుల్ గా నేను మినిస్ట్రీ చేయాలి, పవర్ఫుల్ గా నిన్ను నేను భూమి మీద చూపెట్టాలి అని బాగా ప్రేయర్ చేస్తుంటే దేవుడు అతన్ని పరలోకం తీసుకెళ్ళాడు. నువ్వేమని ప్రేయర్ చేస్తున్నావంటే, ప్రభువా నేను భూమి మీద ఉన్న నాకంటే ముందు వెళ్ళినటువంటి, నాకంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళందరి పేర్లు చెప్పి ఈ విధంగా అన్నాడు, నేను వారిలాగా వాళ్ళ సేవ చేసినట్లు నేను అంతకంటే ఇంకెక్కువగా చేయాలంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు శక్తివంతంగా పవర్ఫుల్ గా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా సేవ చేయాలంటే అగో అక్కడ ఒకటి ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి చూడు. దాన్ని గనక నువ్వు చూస్తే, అది గనక నీకు దొరికితే ఖచ్చితంగా నువ్వు పవర్ఫుల్ గా అయిపోతావనంటే ఈ దైవజనుడికి అదేందో అని గబగబా చూడడానికని పరిగెత్తాడు. పరిగెత్తినప్పుడు దేవునికి బిడ్డారా, అక్కడ ఉన్నది ఏంటంటే, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బైబిలే ఉన్నది, మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిలే ఉన్నది. దాన్ని చూపెట్టి దేవుడు ఈ విధంగా చెప్పాడు, నేను అందులో రాయబడిన ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క లెటర్ ని నేను ఆత్మతోటి నేను దాన్ని ముద్రించిన. నా పిల్లలు ఎవరైతే ఆత్మతోటి దాన్ని ధ్యానిస్తారో, నా యొక్క మాటను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గైకొంటారో అందులో ఉన్న పవర్ అంతా వారి మీదకి రిలీజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి నేను అదే చెప్తున్నా, నువ్వు పవర్ఫుల్ గా మారాలి, పవర్ఫుల్ గా నేను కావాలి అని అంటే అందుకు కీ అనేది నీ దగ్గరే ఉన్నది. దాన్ని నువ్వు వాడుతూరా, కంపల్సరీ పవర్ఫుల్ మిరకల్స్ నీ లైఫ్ లో జరుగుతాయి. నేను ఒక విషయాన్ని చెప్తున్నా, నైట్ నేను 1 గంటగా నేను ప్రేయర్ చేస్తున్నా. దేవునికి పిల్లరా చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను 1 o'clock హన్స్ లో నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు అప్పటికే 1 hour 2 hours అయిపోయింది. అయితే గమనించండి, నాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే, నా భాషలు అనేవి మరొకరు నేను విన్నా,
వారి ఆయన భాషలానే ఉన్నాయి. సేమ్ అవే. అసలు నా టంగ్ ఆగట్లేదు. నేను ప్రే చేసినా ఉన్నా, నాకు అర్థమవుతుంది ఆత్మలో నేను మాట్లాడే భాషలు ఇవి, ఫలానా ఫలానా ఒక ప్రాఫిట్ భాషలు అనే సంగతి అనే విషయం నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడుతూ ఉండగా నాకు స్పిరిట్ లో అర్థమైంది. నేనేం వాయిస్ ను వినడం, నేనేం అట్లేం చేయలే గాని నా లోపల అర్థమైంది. ఏమనంటే, ఖచ్చితంగా నువ్వేదైతే టంగ్స్ మాట్లాడుతున్నావో ఆ భాషలు కెనితీ హేగన్ 19 నీ మీదకి రిలీజ్ అయింది. కెనితీ హేగన్ లాంగ్వేజెస్ నువ్వు మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. దేవునికి బిడ్డారా చూడండి, పవర్ఫుల్ గా పవర్ఫుల్ గా నా టంగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి నేను ఇంకా ఎక్కువసేపు నేను భాషల్లో మాట్లాడా. ఎక్కువసేపు నేను దేవునితోటి నేను మాట్లాడా. చూడండి, అనేక విషయాలు మీ ముందు నేను పెట్టలేను. అందులో కొన్ని కొన్ని మాత్రమే నేను చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదేమైనా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ని బిల్డ్ చేసేది మాత్రం ఈ భాషలే. అందుకని ప్రతి ఒక్కరు ఇక్కడ అనుకూలంగా అవైలబుల్ గా ఉన్న ప్రతి ఒక్కరు, భాషలు వచ్చిన ప్రతి ఒక్కరు నాతోటి మీరు కనెక్ట్ అవ్వండి. నాతోటి కనెక్ట్ అయినప్పుడు ఈ ఇంపార్టేషన్ అన్నది నీ మీదకు విడుదలయ్యి, ఈ ఇంపార్టేషన్ అన్నది నీ లోపల కొత్తగా కనెక్ట్ అయ్యి నువ్వు భాషలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నువ్వు కొత్తగా మాట్లాడడం ప్రారంభిస్తావు. చూడండి, మనము ఏది తిన్నా, ఎంత తిన్నా కూడా మనకు ఒక టైం, ఒక 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 పొజిషన్ వచ్చేసరికి మనకి వెగటు పుడుతుంది. అది ఏది తిన్నా, భూమి మీద మనకి ఇష్టమైంది ఏది తిన్నా కూడా ఒక ప్లేస్ లోనికి వచ్చేసరికి, ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అది దానికి మనకు వెగట పుడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతగా దేవుని యొక్క భాషలను తింటావో, నువ్వెంతగా ఆయన యొక్క వాక్యాన్ని తింటావో, ఎంతగా నువ్వు ఆయన యొక్క పవర్ ని నువ్వు తింటావో గుర్తుపెట్టుకోండి, వెగటు కాదు కదా, దేవుని యొక్క భాషని, దేవుని యొక్క థ్రోన్ లాంగ్వేజెస్ ని, దేవుని యొక్క అభిషేకాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నా మాట నమ్ము. అందుకని నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు మెల్లుకోగా ఉండి ప్రార్థన చేయండి. కంపల్సరీ నువ్వు చూస్తావు సంథింగ్. ఏదో నిద్రని తీసివేసాయి, నిద్రను పక్కన పెట్టాయి, సోమర్తనాన్ని పక్కన పెట్టాయి. దేవుని యొక్క క్రియలను నువ్వు ఆతురతతో చేసినప్పుడు పరలోకంలో నీకు ప్రతిఫలం అనేది అనుగ్రహించబడుతుంది. నిన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక దినాన నేను చేసేవన్నీ కూడా దేవుని దగ్గర లెక్క అనేది క్లియర్ గా ఉంటది. నా పిల్లలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క ఆత్మతోటి నిన్ను ముద్రించాడు, సీల్ చేశాడు. ఆయన స్పిరిట్ తోటి నిన్ను, తన లైఫ్ ని టోటల్ గా నీకు ఇచ్చిన దాన్ని నువ్వు దాన్ని చూసేటట్లు నీ యొక్క ఐస్ ని తెరిచాడు. ఈరోజు నేను చెప్పబోతున్నా, మనము ఏదైతే మనం చూస్తామో ఖచ్చితంగా మనం దాంట్లో పార్టేకర్స్ గా మనం స్టాండ్ అవుతాం. ఈరోజు నేను చెప్పబోయే టైటిల్ ఏంటంటే, నువ్వేదైతే చూస్తావో దాంట్లో నువ్వు పార్టేకర్ గా నువ్వు స్టాండ్ అవుతావు. నువ్వు చూసినప్పుడు కంపల్సరీ నువ్వు అక్కడ ఆగిపోతావు. నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా దాంట్లోనికి నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు చూసినప్పుడు కంపల్సరీ నువ్వు భయపడవు. నువ్వు చూసినప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు నెక్స్ట్ స్పిరిట్ లెవెల్లోనే నువ్వు ఆపరేట్ అవుతావు.